హలో నమస్తే అందరికి. నా పేరు షహబాజ్. అయితే నేను ఇప్పుడు ఒక న్యూస్ చూసిన, మన ఇన్స్టాగ్రామ్ లో నాకు షేర్ అయింది. ఇప్పుడు ఫోటో మీ ముందుకు వస్తాను చూడండి. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తాలో ఆ క్యాండిడేట్ తలక మీద హెల్మెట్ ఉన్నది కరెక్ట్, కానీ ఆ హెల్మెట్ పైన ఒక కెమెరా పెట్టుకున్నాడు. అటుకెళ్ళి పోయి ఒక న్యూస్ రిపోర్టర్ అడిగిండు, ఎందుకు మరి ఇట్లా నువ్వు కెమెరా పెట్టుకొని తిరుగుతాను హెల్మెట్ మీద అని చెప్తే ఆయన ఏమంటారు కదా, ఆయనకు ప్రాపర్టీ ఉన్నాయట, 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్నాయట. ఆయన ఉండే ఏరియాల ఆయనకి థ్రెడ్ ఉన్నాయట. ఏమని భయపట్టించి గొడవకు దానికి దీనికి దిగి ఇంటోళ్ళని కొట్టుడు చేస్తానట అక్కడ ఉన్న వాళ్ళు. ఇది ఎక్కడంటే ఢిల్లీ కావచ్చు, నాకు తెలిసి. నాకు కూడా అంత అర్థం కాలేదు, అది తొందరగా వీడియో తీస్తాను నేను. అయితే ఈ గొడవలు చేస్తానని చెప్పేసి పోయి పిఎస్ లా కంప్లైంట్ ఇద్దామని చెప్పి పోతే అక్కడనట పోలీసు వాళ్ళు బెదిరిస్తానట ఇతన్ని. చూడు ఎంత మంచిగా ఉన్నది ఆ కెమెరా. ఇట్లా ఎట్లా థాట్లు వస్తానే వీళ్ళకి తెలియదు, కానీ మంచి పని చేసిండు. ఈ కెమెరా పెట్టుకున్నప్పటి నుంచి కేసులు పెట్టినట్ట వాళ్ళ మీద. ఇది మనకి ఒక వీడియో ప్రూఫ్ ఉంటుంది కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు న్యాయం అన్నది జరుగుతుంది. కానీ నిజం కదా, మంచిగా ఉన్నది కదా ఇది. ఈ ఐడియా ఇట్లుంటే ఇది ఎప్పటికీ ఇంట్లో ఉన్నంత సేపు ఆ కెమెరా పెట్టుకొని ఆ హెల్మెట్ పెట్టుకొని ఉండాలి. ఇక ఏ టెన్షన్ ఉండదు మనకి. ఇక మన జీవితాంతం ఆ హెల్మెట్ అన్నది డైరెక్ట్ ఒక స్టీల్ చేసుకొని తలకాయ పెట్టుకుంటే అయిపోతుంది. ఇక 1 మినిట్ అది తలకాయ పెట్టుకున్నాం అనుకో, మనం లైఫ్ లాంగ్ ఇక మనకి ఏం టెన్షన్ ఉండదు. ఇటు ఇంటోళ్ళతోని, ఇటు పక్కలతోని, వానితోని వీనితోని ఏ గొడవ ఉండదు. ఎవరు మన మీదకి వచ్చినా కూడా ఇట్లా చూపించవచ్చు మనం. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి.